బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీళ్ళు ఉండబోతున్నారు, వాళ్ళు ఉండబోతున్నారు, రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ టైం మాత్రం అయిపోతుంది. ప్రెసిడెంట్ మాత్రం అక్కడ ప్రెసిడెంట్ని పెట్టట్లేదు. ఏం జరుగుతుంది అసలు హైకమాండ్లో? పెడతారా లేకపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు లాగ్ అయితేనే ఉంటుంది? అది అట్లా ఏమడదు. పార్టీ విషయంలో తప్పకుండా ఆలోచిస్తారు. అది మా పరిధిలో కాదు. కేంద్ర పార్టీ అది నిర్ణయం తీసుకుంటుంది. సరైన నిర్ణయం సరైన టైం తీసుకుంటారు. ఎన్నికల టైంకి వచ్చేసరికి బీజేపీ యాక్టివ్గా కనిపిస్తుంటుంది. లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. ఈ మధ్యలో ఏదైతే పీరియడ్ ఉంటుందో 3-4 సంవత్సరాలు సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఎన్నికల టైంలోనే బయటకు ఎందుకు వస్తుంది బీజేపీ అనేది కూడా వినిపిస్తున్నాయి. ఈ దేశంలో 360 రోజులు పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలే ఎలక్షన్లప్పుడు వస్తాయి, తర్వాత తెరపరిగెత్తాయి. అది చాలా మందికి తెలియదు. సంస్థాగతంగా ఇప్పుడు మా ప్రక్రియలన్నీ నడుస్తూనే ఉంటాయి. ఈ రోజు కూడా ఎక్కడికెక్కడ సంస్థాగతంగా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి సంస్థాగతంగా ఒక సమాజంలో సామాజిక నాయకత్వాన్ని డెవలప్ చేయడం కొరకు ఎలక్షన్లో పోటీ చేయడమే కాదు, ఎలక్షన్లో గెలవడం లక్ష్యంగా కాకుండా ఒక మంచి నాయకత్వాన్ని డెవలప్ చేసేదానికి కూడా పార్టీ ఎప్పటికప్పుడు నిత్యం పనిచేస్తుంది. సమాజంలో పబ్లిక్తో మమేకమై సమస్యలు ఎప్పటికప్పుడు నిరంతరం సమస్యలు సాల్వ్ చేయడానికి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీస్ లేకుంటే ఒక ఫ్యామిలీతో నడిచేటువంటి పార్టీ కాదు. ఇది కార్యకర్తలు నడిచేటువంటి పార్టీ. కాబట్టి నిత్యం కూడా కార్యకర్తను తయారు చేసేటువంటి ప్రక్రియలో ఎప్పుడు నిమగ్నమై ఉండేటువంటి పార్టీ. 365 days కార్యక్రమాలు చేస్తూ, కార్యక్రమాలలో పబ్లిక్ను మమేకం చేస్తూ, కార్యకర్తలుగా తయారు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా. దాదాపు 17 నెలలు దాటిపోతుంది రేవంత్ పాలన. రేవంత్ పాలనలో వన్ వర్డ్లో ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉంది పాలన? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది. ఇప్పుడు అది నేను మాట్లాడితే అంత బాగుండదు. కాకుంటే ప్రజలు అందరూ కూడా ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో ఏమి జరగబోయేది లేదు. ఈ యొక్క అందరూ కూడా విసిగి వేసారిపోయినారు. ఎక్కడికక్కడ స్తబ్దంగా ఈరోజు పాలన ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ మార్పు రావాలని. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని. ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. చివరిగా చెప్పండి, స్థానిక సంస్థల హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది గెలవడానికి? మీ ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్రజాప్రతినిధులకి ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు చెప్పండి. హైదరాబాద్ ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. ఈ హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణలో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎం యొక్క దౌర్జన్యాలు ఆపవలసిన అవసరం ఉంది. ఎంఐఎం కారణంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అయితే వాళ్ళు ఎక్కడైతే బలపడ్డారో ఆ యొక్క బస్తీలలో కానివ్వండి, ఆ ప్రాంతాల్లో కానీ మిగతా హిందువులకు నివసించే అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ప్రక్రియ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత ఎక్కడైతే వాళ్ళు చేసినటువంటి అనుభవాలు ఉన్నటువంటి నాయకులు, తర్వాత ప్రజలు కూడా ఎంఐఎం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో పెరగొద్దని కోరుకుంటాను. 2 సీట్ల నుంచి 7 సీట్లకు వచ్చినారు. 7 సీట్ల నుంచి ఇంకా మిగతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లా స్థానికంగా మొత్తం హైదరాబాద్ కనుక వాళ్ళ చేతిలో పోయినట్టయితే మాకు ఇక్కడ కనీసం నివసించేటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తారని చెప్పి ఆ భయం ప్రజలలో ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారో తప్పకుండా నాయకత్వం తీసుకున్నటువంటి పార్టీలు కానివ్వండి, మేము కానివ్వండి దాని విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి ఎంఐఎంను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత రాబోయేటువంటి రోజులలో హైదరాబాదు మౌలిక వసతులు, హైదరాబాద్ ప్రజలకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతుల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, శాంతియుతంగా జీవనం కలిగే విధంగా కానివ్వండి, తప్పకుండా కౌన్సిల్లో ఒక ప్రతినిధిగా ఈ హైదరాబాదు ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధిగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను.